దానముల కన్నా అన్నదానం అన్నది అక్షర సత్యం. భారతదేశం మొదటి నుంచి కూడా అన్నదాతగా చాలా సుప్రసిద్ధం. అందులో ఆంధ్రదేశానికి మరింత మంచి పేరుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరం సందర్భంగా వారి 76 సంవత్సరాలకు సరిగ్గా సరిపోయే విధంగా 76 లక్షలు వారి ఇల్లాలు శ్రీమతి భువనేశ్వరి గారు ఈ అన్నా క్యాంటీన్లకు ఈరోజు విరాళంగా ఇచ్చి ప్రతిరోజు 5 రూపాయలతో టిఫిన్ భోజనం చేసేటువంటి వాళ్ళు 5 రూపాయల ఖర్చు కూడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 300 అన్నా క్యాంటీన్లలోనే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా భోజనం చేసే ఏర్పాటు చేసేటువంటి భువనేశ్వరి అమ్మగారిని ఒక మాతగా అన్నపూర్ణ మాతగా మనం భావించవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు ముందు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ముఖ్యమంత్రిగా ఉండాలని మనం ఆకాంక్షిస్తున్నాం. అది చాలా చిన్న కోరిక. నిజానికి చంద్రుడికి నూలు పోగులాగా ఈ చంద్రన్నకు మనం ఇచ్చేటువంటి చిన్న మన ఆకాంక్ష. సో వారే కాదు, వారి కుమారుడు కూడా సమర్థుడాన్ని నిరూపించుకున్నారు. మరి ఈరోజు ఏ కార్యక్రమంలో అయినా సరే వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత క్యాడర్ను బాగా అభివృద్ధి చేశారు. అందరి గురించి పట్టించుకుంటున్నారు. వారి నాయకత్వంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు. అనేక పరిశ్రమలు నిత్యం కూడా దేశాలు తిరిగి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్యను లేకుండా చేయాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఆ తండ్రి కుమారులు, ఆ కుటుంబం కూడా ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని, మరిన్ని పేరు ప్రతిష్టలు తెచ్చుకొని దేశంలోని కానీ ప్రపంచంలో కూడా అతి గొప్ప నాయకులుగా ఒకరిగా వారి పేరు ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు అపర మేధావి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా వారి సతీమణి నారా భువనేశ్వరి గారు 76 లక్షల ఖర్చుతో ఈరోజు ప్రతి అన్న క్యాంటీన్లో ఉచితంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. మామూలుగా కూడా ప్రతిరోజు ఈ అన్న క్యాంటీన్లలో అందించే భోజనం మీద సుమారుగా 75 రూపాయల సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుంది. కేవలం 3 పూటలా కలిసి 15 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు ప్రజలు. కానీ ఈరోజు పూర్తిగా ఉచితంగా గత 12 ఏళ్లుగా ఇలా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లలో అన్నదానం నిర్వహించడం నారా భువనేశ్వర్ గారికి చెందింది. ఈరోజు అత్యంత భారీ సంఖ్యలో స్వీట్తో కూడా కలిపి మంచి ఆహారాలను అందించారు. మేము కూడా ఇప్పుడే భోజనం చేయడం జరిగింది. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతోమందికి అన్నం అనేది అండి కరెక్ట్ టైంలో ఈ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళైతే కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు పెట్టడానికి వచ్చిన వాళ్ళైతే వారందరూ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచితంగా భోజనం చేయడం, మిగతా రోజుల్లో 5 రూపాయలతో భోజనం చేయడం ద్వారా చాలా లబ్ధి చేకూరుతున్నారు. అంతేకాకుండా మన పోలీస్ బ్యూరోలో జాతీయ వైస్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ అన్నని ప్రకటించడం కూడా చాలా ఆనందకరం. ఆయన కృషికి పట్టుదలకు నిదర్శనం. ఈ పోస్ట్ ఆయన పూర్తి రాలేదు. ఎంతో క్రమశిక్షణ, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎంతో పట్టుదలతో ఎండల్లో పాదయాత్ర ద్వారా అత్యున్నత మెజార్టీ సాధించగలిగారు పార్టీతో. ఆయనకి ఈ అవకాశం పోస్ట్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా నన్ను కూడా ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయడానికి వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి
ముఖ్యంగా వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటానని, వారికి అనునిత్యం వారికి అందుబాటులో ఉండి పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పద్మలత రెడ్డి, ఎక్స్ కార్పొరేటర్.